దేశవ్యాప్తంగా ముస్లింలు ఏకతాటిపై నడిచే ఈ దేశ ప్రభుత్వానికి తమ నిరసనలు తెలియజేస్తున్నారు. కారణము ఈ వక్ఫ్ ప్రాపర్టీ అనేది ఏ ప్రభుత్వము కూడా ముస్లిం జాతికి ఇచ్చింది కాదు. ముస్లిం జాతికి ఈ ముస్లిం పాలకులు ఈ దేశాన్ని ఏలిన రాజులు ముస్లిం సమాజం మంచి కోసం భవిష్యత్తులో ఎలాంటి లోపం రాకూడదనే ఉద్దేశంతో ఈ ఆస్తిని ముస్లింలు కేటాయించింది. ఇది కేవలం ముస్లింల కోసమే ఇచ్చింది. ఇందులో అనవసరంగా బీజేపీ వాళ్ళు తప్పు చేస్తూ జోక్యం చేసుకుంటున్నారు. ఇది మంచిది కాదు. ఇది మీకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు కూడా కాదు. ఇది మీరు కల్పించుకొని ఇది అన్యాయంగా మీరు ముస్లింల విషయంలో చేస్తున్నారు. ఇది ఎంత మాత్రం క్షమించేదాన్ని నేరమని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. దీనికి దేశవ్యాప్తంగా ఇది మీరు కుదురుకుండకపోతే దేశవ్యాప్తంగా ఇంకా తీవ్రంగా కూడా ఆందోళన చేస్తామని చెప్పి హెచ్చరిస్తూ ఈ బిల్లును మీరు వాపసు తీసుకోవాలి. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు మంచి పరిపాలకుడు, నువ్వు మంచి అనుభవం ఉండే మనిషి, అధికారంలో ఉండవు, నువ్వు ఈ బిల్లును ఖచ్చితంగా నువ్వు వ్యతిరేకించాలని చెప్పి మిమ్మల్ని కోరుకుంటూ ఈ అవకాశం చేస్తూ నమస్తే. ఈరోజు వీకోట మండల ముస్లిం మైనార్టీల తరపున నుంచి వక్ఫ్ బోర్డు చట్టం, వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు 2024 ఏదైతే పార్లమెంట్లో ప్రవేశపెడుతున్నారో దాని గురించి అది వెంటనే ఆ బిల్లును ఉపసంహరించుకోవాలని అందరూ ఏకతాటిపైకి వచ్చి ముక్త కంఠంతో ఖండిస్తున్నాము. ఎందువల్లంటే వక్ఫ్ ప్రాపర్టీలు అనేది అది ఒక ముస్లిం సమాజానికి సంబంధించిందే తప్ప వేరే ఇతర సమాజానికి సంబంధించిన ఆస్తులు కావు. అది ప్రభుత్వ ఆస్తులు ఎంత మాత్రము కావు. కాబట్టి ఇక్కడ మేము చెప్పదలుచుకున్నది ఏమిరా అంటే ఇది ముస్లిం సమాజానికి, ముస్లిం సంక్షేమానికి అలాంటి రాజ్యాంగ పరంగా ఇది కల్పించబడ్డ హక్కు. కాబట్టి మా హక్కును మీరు కొట్టొద్దని చెప్పి, మా హక్కును హరించివేయొద్దని చెప్పేసి మేము ముక్త కంఠంతో దేశవ్యాప్తంగా నిరసన తెలియజేస్తున్నారు. దేశవ్యాప్తంగా ముస్లిం ప్రజలంతా కూడా దీన్ని నిరసన తెలియజేస్తున్నా కూడా ప్రభుత్వము గుడ్డిగా మొండి పట్టుగా దీన్ని బిల్లును ముందుకే తీసుకొని పోతా ఉంది. కాబట్టి మేము సవినయంగా మనవి చేసుకునేది ఏమిరా అంటే వెంటనే ఆ బిల్లుని మీరు ఉపసంహరించుకోవాలని చెప్పి ముక్త కంఠంతో మేము డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా ఈరోజు మేము ముస్లిం సోదరులంతా కూడా కలిసి ఈరోజు అందరూ కూడా నల్ల రిబ్బన్లు కట్టుకొని వాళ్ళ తీవ్ర నిరసనను తెలియజేస్తున్నారు. ఇది దేశవ్యాప్తంగా జరుగుతున్నది. కాబట్టి ఇది వక్ఫ్ ఆస్తుల్ని కాపాడుకున్న దానికోసము ఏదైతే స్వతంత్రం వచ్చి మనకు దాదాపు 77 సంవత్సరాల నుంచి ఏదైతే కొనసాగుతూ ఉందో అదే స్థితిని కొనసాగించాలని చెప్పి, అందులో ఎటువంటి సవరణలు చేయాల్సిన అవసరం లేదని చెప్పి మేము ముక్త కంఠంతో తెలియజేస్తున్నాము. జై హింద్, జై భారత్. चलो